యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇంతవరకు 14 అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 15వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఈ ధ్యానాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎంపీఆర్ మెసేజ్ అనే ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ఈ వీడియోలు మీకు, మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ రక్త సంబంధికులకు పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంతేకాకుండా వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు. ప్రియులరా, లైక్ చేయటం నీ బాధ్యత. ఈ విషయం గమనించండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. ఎందుకనో మరి తెలీదు. గమనించండి ప్రియులరా, ఇది దేవుని పని, నా పని కాదు, నీ పని కాదు, మనుషులలో ఎవరి పని కాదు. ఇది దేవుని పని గనక దేవుని పని అనేకులకు చేరువవ్వాలి అని అంటే అందులో నువ్వు భాగస్వామివి కావాలి. ఆ భాగస్వామ్యం ఎలా అంటే లైక్ చేయటం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నువ్వు ఇచ్చేటటువంటి లైక్ వల్ల వీడియో అనేకులకు చేరువవుతుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దయచేసి వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయండి. ఇది మీ మనసులను, మీ హృదయాలను ఎంటర్టైన్మెంట్ చేసేటటువంటి మాట కాదు. అలాగే కాలయాపన చేసేది అంతకంటే కాదు, టైంపాస్ అంతకంటే కాదు. కనుక ఇది బాధ్యత. ఆత్మీయ జీవితంలో మనల్ని బలపరచడానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ ఛానల్ ద్వారా వాక్యం వినటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. కనుక ఈ దేవుని పనిలో నువ్వు కూడా భాగస్వామివి కావాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయం మర్చిపోవద్దు. వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మీరు తప్పనిసరిగా చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, ఇక ధ్యానంలోనికి వెళ్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. మరియు అబ్రాము, ఇదిగో, నీవు నాకు సంతానమియ్యలేదు గనక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్లగువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు
ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంకుపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలలను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనజ్జీయులను, కర్మోనీయులను, హిత్తీయులను, ఫెరెజ్జీయులను, గిర్సాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. దేవునికి స్తోత్రాలు. ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం. 15వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న, అబ్రహాముకు దర్శనములో వచ్చినది ఎవరు? అబ్రహాముకు దర్శనములో వచ్చినది ఎవరు? రెండవ ప్రశ్న, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే అని ఎవరు ఎవరితో అన్నారు? ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే అని ఎవరు ఎవరితో అన్నారు? 3, ఇతడు నీ కుమారుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని ఎవరు ఎవరితో అన్నారు? ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని ఎవరు ఎవరితో చెప్పారు? ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని ఎవరు ఎవరితో చెప్పారు? 4, అబ్రహాముకు నీతిగా ఎంచబడినది ఏమిటి? అబ్రహాముకు నీతిగా ఎంచబడినది ఏమిటి? 5, ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకిచ్చి ఉన్నానని దేవుడు చెప్పిన దేశము పేరేమిటి? ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకిచ్చుచున్నానని దేవుడు చెప్పిన దేశము పేరేమిటి? 6, కానాను దేశమును స్వతంత్రించుకుంటావు అన్న మాట రుజువు చేయుటకు దేవుడు అబ్రహాముతో చెప్పినదేమిటి? కానాను దేశమును స్వతంత్రించుకుంటావు అన్న మాట రుజువు చేయుటకు దేవుడు అబ్రహాముతో చెప్పినది ఏమిటి? 7వ ప్రశ్న, అబ్రహాము ఖండించినవి ఏవి, ఖండింపనివి ఏవి? అబ్రహాము ఖండించినవి ఏవి, ఖండింపనివి ఏవి? 8, నీ సంతతి వారు పరదేశమందు దాసులుగా ఎన్ని సంవత్సరాలు ఉంటారని దేవుడు చెప్పాడు? నీ సంతతి వారు పరదేశమందు దాసులుగా ఎన్ని సంవత్సరాలు ఉంటారని దేవుడు చెప్పాడు? 9, అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదని ఎవరు అన్నారు? అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదని ఎవరు అన్నారు? 10, ఎన్నో తరము వారు మరలా ఇక్కడికి వస్తారని దేవుడు చెప్పెను. ఎన్నో తరము వారు
మరలా ఇక్కడికి వస్తారని దేవుడు చెప్పాను. 11 ప్రొద్దుగుంకిన వేళ అబ్రహాముకు కనబడినది ఏమిటి? ప్రొద్దుగుంకిన వేళ అబ్రహాముకు కనబడినది ఏమిటి? 12 ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఉన్న దేశము పేరేమిటి? ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఉన్న గొప్ప దేశం పేరేమిటి? 13 కనాను దేశంలో ఉన్న వంశములు ఎన్ని? అవి ఏవి? కనాను దేశంలో ఉన్న వంశములు ఎన్ని? అవి ఏవి? 14 ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ప్రియులరా, ఈ ప్రశ్నలతో పాటు మీరు 15వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తే ఇంకా అనేక ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలను కూడా మీరు పరిశీలించి తెలుసుకోవచ్చు. ఆ రీతిగా మీరు ధ్యానం చేస్తారని నేను కోరుకుంటున్నాను. దేవుడు అట్టి మనస్సాక్షి మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్.